ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం చాలా లోతైన సత్యాన్ని చెప్పే దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యమేమిటంటే 2 కొరింథీయులకు 4:18. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమభారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలొస్తాయి, సమస్యలొస్తాయి, కష్టాలొస్తాయి. కొన్నిసార్లు మనకు ఇలా అనిపిస్తుంది, దేవా, ఎందుకు నాకీ పరీక్షలు? కానీ దేవుని వాక్యం మనకొక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మనము అనుభవిస్తున్న శ్రమలు శాశ్వతమైనవి కావు, అవి క్షణమాత్రమే. అయితే దేవుడు మన కొరకు సిద్ధం చేస్తున్న మహిమ మాత్రం నిత్యమైనది. ప్రియులారా, మనము చూస్తున్న ఈ లోకం, మన కష్టాలు, మన పరిస్థితులు ఇవన్నీ తాత్కాలికమైనవి. కానీ దేవుడు సిద్ధం చేసిన ఆశీర్వాదాలు, ఆయన మహిమ, ఆయన రాజ్యం ఇవన్నీ నిత్యమైనవి. అందుకే దేవుని బిడ్డలు కష్టాలలో కూడా ఆశను కోల్పోరు, శ్రమల్లో కూడా దేవుని మీదే నమ్మకముంచుతారు. ఎందుకంటే వారికి తెలుసు ఏమిటంటే, ఈరోజు కన్నీళ్లు ఉన్నా రేపు మహిమ ఉంది. ప్రియమైన సహోదర సహోదరీలారా, మన దృష్టి ఈ లోకంలోని తాత్కాలిక విషయాలపై కాకుండా దేవుడు సిద్ధం చేసిన నిత్యమైన మహిమపై ఉండాలి. అందుకే ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను కష్టాల్లో కూడా దేవుణ్ణి నమ్ముతాను. నేను పరిస్థితులను కాదు, దేవుని వాగ్దానాలను చూస్తాను. నేను తాత్కాలికమైన దృశ్యాలపై కాకుండా నిత్యమైన అదృశ్య సత్యాలపై దృష్టి పెడతాను అని మనం తీర్మానం తీసుకుందాం. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, దేవుడు మీకు, మీ కుటుంబాలకు తన నిత్యమైన మహిమను అనుభవించే కృపను దయచేయునుగాక. ఆమెన్.